ఈనాటి కథ శీర్షిక లొట్టిపిట్ట పొట్టిమెడ. రాసినవారు డి మాధవరావు, అనంతపురం. మనం ఉంటున్న ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టి చేసినప్పుడు జంతువులలోనూ పక్షులలోనూ కొన్నింటికి అసంతృప్తి కలిగింది. కొంగమెడ మొదట చిన్నదిగా ఉండడం, పొడుగు మెడ కావాలని కోరుకునేసరికి దానికి బ్రహ్మదేవుడు మరమ్మత్తు చేయడం, ఆ కథ లోగడ చెప్పుకున్నాం. అలానే లొట్టిపిట్టకు మొదట్లో దేవుడు పొడుగు కాళ్ళు పొట్టిమెడ పెట్టాడు. అందుచేత అది మేత మేయడానికి నీళ్లు తాగడానికి చాలా కష్టపడుతూ ఉండేది. అట్టే కాలం ఈ అవస్థ పడలేక లొట్టిపిట్ట ఓ గుహలో పడుకుని కళ్ళు మూసుకుని ఘోరమైన తపస్సు ప్రారంభించింది. చివరకు ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై, ఓ లొట్టిపిట్ట, నీ తపస్సుకు మెచ్చాను, ఏం కావాలో కోరుకో అనేసరికి అది దేవుడికి సాష్టాంగపడి, దేవాదిదేవా, నాకు ఏమి కావాలో నీకు తెలియదా? అయినా కోరుకోమన్నావు గనక మనసు విప్పి కోరుకుంటున్నాను.